హలో వియర్స్, నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఐ బీన్ ఈ ఫీల్డ్లో, రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో లాస్ట్ 10 years నుంచి ఉన్నాను. యాజ్ ఏ ఇన్వెస్టర్, యాజ్ ఏ కన్సల్టెంట్ ఇండైరెక్ట్గా చేస్తూ ఉన్నాము. దీని ఏంటంటే నాకు తెలిసిన విషయాలు నలుగురికి, మీకు ఇన్వెస్టర్స్ పరంగా కానీ మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాను. మీరు వీడియోని చివరి వరకు చూసి ఆదరిస్తారని భావిస్తున్నాను. చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మనం చేసేది ఏంటంటే, ముఖ్యంగా కొంతవరకు మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు పొటెన్షియల్ లొకేషన్స్ మనం తెలుసుకోవటం ఒక ఎత్తు అయితే, మన బడ్జెట్ ప్రకారం ఎక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎక్కడ వాటి యొక్క లొకేషన్స్ ఎక్కడ, ఆ లొకేషన్స్లో కూడా ఏంటంటే రేట్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఒక అవగాహన అనేది కంపల్సరీగా ఉండాలి. అవగాహన ఉంటేనే మనకి కూడా ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మంచి బార్గెనింగ్ చేయడానికి కానీ, ఒక ఒక అసెస్మెంట్ చేయడానికి కానీ, ఇది కరెక్ట్ ప్రాపర్టీయా కాదా, మనం కొనేది ప్రాపర్టీ కరెక్ట్ రేటు కొంటున్నామా లేదా అనేది మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. అట్లా చూసుకుంటే మనకి ఓవరాల్ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్లో ఏంటంటే, ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఏమీ అడవులు, జంగిల్లాగా ఉన్న ప్రాంతాలు, అరే ఈ ప్రాంతాల్లో ఎందుకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయటం అని ఎగతాళి చేసిన వాళ్ళు ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ చూసి అద్భుతంగా డెవలప్ అయిందనమాట. అట్లనే ఔటర్ రింగ్ రోడ్లో కూడా ఇంకా స్టిల్ కొంత స్కోప్ ఉంది, డెవలప్ అవుతుంది. ఇంకా గ్రోత్ కారిడార్లో కొన్ని స్పాట్స్ ఉన్నాయి అనమాట. ఎస్పెషల్లీ మీరు కొన్ని చూసుకుంటే గట్కేసర్ కానీ, తారామతిపేట కానీ, ఇంకా ఎగ్జిట్ నెంబర్ 15 పెదగోల్కొండ సైడ్ కానీ, కొన్ని సుల్తాన్పూర్ ఎగ్జిట్ నెంబర్ 4 కానీ, కొన్ని ప్రాంతాల్లో స్టిల్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి స్కోప్ ఉన్న ఏరియాస్. కానీ ఈ ఎగ్జిట్ అన్నీ మనం చూసుకుంటే ఏ విధంగా రేట్స్ ఉన్నాయి అనేది ఒకసారి మనం ఆలోచిద్దాము. ఎగ్జిట్ నెంబర్ 1 అది అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. అక్కడ స్క్వేర్ యార్డు 1.5 నుంచి అప్రాక్సిమేట్గా 2 lakhs ఉందన్నమాట పర్ స్క్వేర్ యార్డు. అట్లనే ఎగ్జిట్ నెంబర్ 2 ఏంటంటే అది కొల్లూరు అనమాట. కొల్లూరులో మీకు 70,000 నుంచి 80,000 పర్ స్క్వేర్ యార్డు దొరుకుతున్నాయి. మనం చూసుకొని అగైన్ ఈ రేట్స్ అనేది డిస్టెన్స్ని బట్టేసేసి మెయిన్ రోడ్కి ఓఆర్ఆర్ దగ్గర చూసుకోవాలి మనం. ఎగ్జిట్ నెంబర్ 3 పటాన్ చెరువులో ఏంటంటే ముఖ్యంగా ఒక 50,000 అరౌండ్లో, 40 to 50,000 అరౌండ్లో పర్ స్క్వేర్ యార్డు రేట్స్ ఉన్నాయి అన్నమాట. అక్కడ ఇప్పుడు పటాన్ చెరువు కూడా మంచి లొకేషన్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి. కారణం ఏంటంటే పటాన్ చెరువు ఇప్పుడు ఫేజ్ 2లో మెట్రో ట్రైన్ కూడా మీకు మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు అనౌన్స్ చేయడం జరిగింది గవర్నమెంటు. అట్లనే పటాన్ చెరువులో నుంచి లోన్ ఉన్నాయన్ని ఇండస్ట్రీస్ కూడా ఏంటంటే షిఫ్ట్ చేయబోతున్నారు ఔటర్ రింగ్ రోడ్డుకి బయట. ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు తక్కువ రేట్లో కొన్నోళ్ళు రేపు ఫ్యూచర్లో మంచి లాభాన్ని పొందడానికి అవకాశం ఉందన్నమాట. అట్లానే ఎగ్జిట్ నెంబరు 4 సుల్తాన్పూర్ దగ్గరకు ఏంటంటే చాలా వరకు ఏంటంటే 35,000 to 40,000 పర్ స్క్వేర్ యార్డ్లో మనకి దొరుకుతుంది. ఇక్కడ సుల్తాన్పూర్ నేను చూసింది ఏంటంటే, బయట వెళ్ళిన తర్వాత ఒక 200 స్క్వేర్ యార్డ్స్ మనం కొనుక్కున్నాం అనుకోండి, 35,000 ఆ ప్రాంతంలో 70 lakhs మనకి ల్యాండ్ వాల్యూ అవుతుంది. ఒక 35-40లో పెట్టుకుంటే ఏంటంటే 1.1 ఆ క్రోర్స్లో మీకు మంచి ఇండిపెండెంట్ హౌస్ దొరకడానికి అవకాశం ఉందన్నమాట. అంటే కొన్ని ఇప్పుడు స్టిల్ అప్రోచబుల్ మన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉన్న ఏరియాస్ నేను చెప్తున్నాను. అట్లనే ఎగ్జిట్ నెంబరు 5 డుండిగల్, ఆ ప్రాంతంలో కూడా 30,000 35,000 వరకు పర్ స్క్వేర్ యార్డ్. ఆ ఏరియా కూడా మంచిగా డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు. అట్లనే ఎగ్జిట్ నెంబరు 6, 7, 8 సుమారుగా ఏంటంటే మేడ్చర్లు కానీ, షామీర్పేట కానీ, కేసర కానీ ఆల్మోస్ట్ అన్నీ ఒక 30,000 నుంచి 35,000 వరకు పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా కూడా ఏంటంటే డబుల్ డెక్కర్గా ఫ్లైఓవర్ కూడా అనౌన్స్ చేయటం జరిగింది కొత్త గవర్నమెంట్. ఇప్పుడు నుంచి ప్యారడైజ్ నుంచి జేబీఎస్ నుంచి ఫర్దర్గా టువర్డ్స్ ఓఆర్ఆర్ అనమాట. ఆ రూట్లో ఏది మేడ్చల్ రూటు, ఇటు షామీర్పేట రూట్ అనమాట, ఈ 2 రూట్లు. దానివల్ల కూడా ఏంటంటే చాలా వరకు ట్రాఫిక్ కంజెషన్ అనేది తగ్గుతుంది. ఆ ఏరియాస్లో కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి అవకాశం ఉందన్నమాట.
ఎస్పెషల్లీ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ కొంచెం బయట వితిన్ 2-3 కిలోమీటర్స్లో కూడా మంచి అవకాశం ఉందన్నమాట ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. అట్లనే ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేసర్, అదే వరంగల్ హైవే. వరంగల్ హైవే కూడా ఏంటంటే ఇప్పుడు మంచిగా డెవలప్మెంట్ జరుగుతుంది. యాదాద్రి డెవలప్మెంట్ కానీ ఇటు ఇందుట్లో ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాదులో వన్ ఆఫ్ ది నేషనల్ హైవే ఇండస్ట్రియల్ కారిడార్గా డిక్లేర్ చేసింది ఈ హైవే. ఎక్కడి నుంచి మన హైదరాబాద్ నుంచి వరంగల్కి హైదరాబాద్ ఓఆర్ఆర్ గట్కేసర్ ఓఆర్ఆర్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఓన్లీ 120 కిలోమీటర్స్. 120 కిలోమీటర్స్ ఈ రోజుల్లో 1.5 అవర్ 2 అవర్స్లో మనము రీచ్ అవ్వచ్చు. అంటే ఈ ఏరియా మంచిగా డెవలప్మెంట్ అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క వరంగల్ హైవేల యొక్క స్పెషాలిటీ ఎవ్రీ 15-20 కిలోమీటర్స్లో ఒక టౌన్ అనేది ఉందన్నమాట. అది మీరు అబ్జర్వ్ చేస్తే అటు జనగాం కానీ, ఇటు ఆలూరు కానీ, ఆలేరు కానీ, ఇటు యాదాద్రి కానీ, ఈ విధంగా బీబీ నగరు, ఈ విధంగా ప్రతి 15-20 కిలోమీటర్స్కి ఒక టౌన్ ఉండటం వల్ల ఏంటంటే 120 కిలోమీటర్సే ఉంది కాబట్టి వరంగల్ డిస్టెన్స్. వరంగల్ ఇంకోటి ఏంటంటే ఇట్ ఈజ్ డెవలపింగ్ ఫాస్ట్ టైర్ 2 టౌన్స్లో, సిటీస్లో వరంగల్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఇట్ ఈజ్ ఎ స్మార్ట్ సిటీ కూడా. దానికి కూడా మెట్రో కూడా వరంగల్లో రాబోతుంది. ఈ విధంగా ఏంటంటే ఈ రూట్లో కూడా మంచిగా ఉంది. ఆ ఎగ్జిట్ నెంబర్ గట్కేసర్ దగ్గర కూడా చాలా బాగుంది అన్నమాట. అట్లనే ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట. నేను వన్ ఆఫ్ ది అంతకుముందు వీడియోలో కూడా ఏంటంటే తారామతిపేటలో గురించి నేను చెప్పాను. తారామతిపేటలో ఓవరాల్ 2 ఎగ్జిట్లో కన్నా తక్కువ రేటు ఉంది. కాకపోతే కొంచెం ఇప్పుడు కనెక్టివిటీ లేదు, కానీ ఫ్యూచర్లో కనెక్టివిటీ రాబోతుంది. ఎందుకంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఓఆర్ఆర్ దగ్గర తారామతి బయట వితిన్ 15,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్లో మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. అట్లనే ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబరపేట, అది కూడా ఆల్మోస్ట్ 30-35,000లో మనకి పర్ స్క్వేర్ యార్డ్ వస్తుంది. అట్లనే ఎగ్జిట్ నెంబరు 12 బొంగళూరు, అక్కడ కూడా ఏంటంటే 30,000లో మంచిగా ఇప్పుడు బొంగళూరు కూడా మంచిగా డెవలప్ అవుతుంది. ఆ ఏరియాస్లో 30,000లో మనకి దొరుకుతుంది. అంటే ఈ విధంగా 30-35,000 అంటే ఒక 70-60 ల్యాక్స్లో మనకి 200 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఒక 30 మనం పెట్టుకున్న 30 ల్యాక్స్ ఫర్దర్గా పెట్టుకున్న వితిన్ 1 crore రావడానికి అవకాశం ఉన్న ఏరియాస్ అనమాట నేను చెప్తుంది. ఇప్పుడు ఏటు బొంగళూరు కానీ, పెదంబరపేట కానీ ఇట్లా అనమాట. అట్లనే ఎగ్జిట్ నెంబరు 13 రావిరియాల్లో కూడా ఏంటంటే 30,000కి మన స్క్వేర్ యార్డ్ మనం ఎత్తుక్కుంటే మంచి ఏరియాస్లో బాగా దొరుకుతుంది. అక్కడ కూడా ఏంటంటే రావిరియాల్లో కూడా మంచిగా డెవలప్మెంట్ ఫాస్ట్గా ఉంది. ఇటు న్యూ కలెక్టరేట్ ఆఫీస్ కొంగరగలాండ్ కానీ ఈ ఏరియాస్లో ఏంటంటే ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది కాబట్టి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచిగా ఉందన్నమాట. అట్లనే ఎగ్జిట్ నెంబరు 14 తుక్కుగూడ కూడా ఏంటంటే ఇప్పుడు చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న ఏరియా అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర. ఆ ఏరియాలో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చాలా బాగుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే అక్కడ హార్డ్వేర్ పార్క్స్ కానీ, మిగతా ఫ్యాబ్ సిటీ కానీ, కొత్తగా వస్తుంది WTC కానీ, ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్లో మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. ఈవెన్ మెట్రో కూడా రావడానికి అక్కడ ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి తుక్కుగూడ మీదుగా కందుకూరు వరకు అనౌన్స్ చేశారు కాబట్టి మంచిగా ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవుతుంది. కందుకూరు దగ్గర ఆల్మోస్ట్ న్యూ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అది గ్రీన్ మెగా సిటీ అనేది ఒకటి వాళ్ళు ఎస్టాబ్లిష్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఆ ఏరియా కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది అన్నమాట తుక్కుగూడ. అట్లా నెక్స్ట్ ఎగ్జిట్ నెంబర్ 15కి వచ్చేలాకే పెద్దగోల్కొండ కూడా ఏంటంటే చాలా వరకు నెగ్లెక్టెడ్ ఏరియా అనిపించవచ్చు. ఎందుకంటే ఆ ఏరియాలో మీకు 25,000 పర్ స్క్వేర్ యార్డ్లో మంచి హెచ్ఎండి లిమిట్స్లో మంచిగా మీకు దొరుకుతుంది అన్నమాట పర్ స్క్వేర్ యార్డ్. పెద్దగోల్కొండ కాడి నుంచి మీకు మనసాన్పల్లి, మహేశ్వరం ఆ ప్రాంతంలో ఆల్మోస్ట్ ఏంటంటే 25-30,000లో పర్ స్క్వేర్ యార్డ్లో మీరు ల్యాండ్ కొనుక్కొని మీరు సింగిల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కానీ గేటెడ్ కమ్యూనిటీలో వితిన్ 1 crore మీకు ఒక ఇల్లు అనేది మీకు ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఇది పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. పెద్దగోల్కొండ మీకు గచ్చిబౌలికి ఒక 30 minutesలో మీరు వెళ్ళిపోవచ్చు ఓఆర్ఆర్ మీద అనమాట. అంటే డిస్టెన్స్ పరంగా కూడా చూసుకున్నా కానీ ఫాస్టెస్ట్గా గచ్చిబౌలి కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ మంచిగా తక్కువ టైం, ఎందుకంటే ఓఆర్ఆర్ దగ్గర ఉంటుంది కాబట్టి. అట్లనే నెక్స్ట్
ఎగ్జిట్ నెంబర్ 16 వచ్చేలకే శంషాబాద్లో ఏంటంటే కొన్ని మనం చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అక్కడ 111 జియో ఎఫెక్ట్ ఉంది కాబట్టి శంషాబాద్లో కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే శంషాబాదు తుక్కుగూడ కూడా ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్ డెవలప్మెంట్స్ అనేది చాలా బాగా జరుగుతున్నాయి. ఫ్యూచర్లో పొటెన్షియల్గా ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉందన్నమాట. నేను లాస్ట్ ఒక వీడియోలో కూడా చెప్పాను. ఎయిర్పోర్టు మన కమర్షియల్ ఎయిర్పోర్టు ల్యాండు ఆల్మోస్ట్ ఏంటంటే 3500 ఏకర్స్ మనకి ల్యాండ్ ఉంది. అది ఉపయోగించింది ఓన్లీ 2000 ఏకర్స్ అనమాట యాక్చువల్లీ ఎయిర్పోర్ట్కి. అంటే ఇంకా 1500 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ అనేది కమర్షియల్గా వీళ్ళు ఉపయోగించబోతున్నారు. డిఫరెంట్ 6 పోర్ట్స్లో రాబోతుంది. అటు కమర్షియల్గా కానీ, అటు లాజిస్టిక్ పోర్ట్ కానీ, ఎడ్యుకేషన్ హబ్ కానీ, ఇట్లా డిఫరెంట్గా డెవలప్ చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే పొటెన్షియల్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఈ ఎంప్లాయ్మెంట్ ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఈ ఏరియాస్ మొత్తం డెవలప్మెంట్ అవుతుంది. డిమాండ్ ఫర్ ద ల్యాండ్ అనేది పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ దొరుకుతుంది, రేపు ఫ్యూచర్లో ల్యాండ్ డెఫినెట్గా దొరుకుతుంది. అక్కడ కూడా హై రేంజ్ బిల్డింగ్స్ రాబోతున్నాయి అనమాట. ఆ విధంగా చూసుకుంటే నెక్స్ట్ వచ్చేలాకి ఏంటంటే రాజేంద్ర నగర్లో కూడా ఏంటంటే 65,000లో మనకి రాజేంద్ర నగర్లో కూడా మనకి ల్యాండ్స్ దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేలాకి టీఎస్పీఏ, అది ఎగ్జిట్ నెంబర్ 18 అనమాట. టీఎస్పీలో కూడా ఏంటంటే 60,000లో పర్ స్క్వేర్ యార్డ్లో మనకి ల్యాండ్స్ దొరకడానికి అవకాశం ఉంది. మనకి చూస్ చేసుకొని ఒక ఫ్యూచర్గా ఆ ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళు కూడా అది కూడా మంచి ప్లేస్ అనమాట. ఇక అట్లానే ఎగ్జిట్ నెంబర్ 19 గచ్చిబౌలి అనమాట. అది కూడా మనకు తెలిసిందే, గచ్చిబౌలిలో 2 lakhs వరకు పర్ స్క్వేర్ యార్డ్స్ ఉందన్నమాట. ఈ విధంగా మనకి ఏంటంటే ఓవరాల్ స్పెసిఫిక్గా నేను అప్రాక్సిమేట్ రేట్స్ ఇచ్చాను. ఇవన్నీ ఎగ్జాక్ట్ రేట్స్ కాదు, ఎందుకంటే రేట్స్ అనేది కరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే డిస్టెన్స్ టు ద ఓఆర్ఆర్ ఎంత డిస్టెన్స్ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఏంటిది, సరౌండింగ్ డెవలప్మెంట్స్ అనేది వేరియస్ ఫ్యాక్టర్స్ అనేది మనకు ఉంది. కాకపోతే ఏంటంటే కొన్ని ఏరియాస్లో మనం వెతుక్కొని నేను ఇందాక కూడా చెప్పిన తారాపతిపేట, పెద్దగోల్కొండ, ఈ సుల్తాన్పూర్, ఈ కొన్ని ఏరియాస్లో మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంది, డెవలప్మెంట్ జరుగుతున్నాయి, ఫ్యూచర్లో కనెక్టివిటీ ఇంకా పెరగబోతుంది. కాబట్టి మంచిగా రేట్ ఆఫ్ రిటర్న్స్ ROI అనేది మంచిగా రావడానికి అవకాశం ఉంది. ఈరోజు మనము ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవడానికి ఉన్న లొకేషన్స్ ఇవి. ఈ లొకేషన్స్ని మీరు ఎక్స్ప్లోర్ చేసి మంచి రేటుకి తీసుకొని ఇప్పుడున్న రేటుగా తక్కువ రేటుగా మీరు నెగోషియేషన్ చేసి మంచి రేట్స్ మీరు తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా రిటర్న్స్ అనేది అద్భుతంగా ఉండబోతుంది ఈ ఫ్యూచర్లో. థ్యాంక్ యూ.